దానవుల్ని దూరంగా పెట్టేవాడు. అలాగే అదొరకు కొంచెం మాంసభక్షకులని కొద్దిగా దానికంటే కొంచెంగా ఉన్నత తరగతి వాళ్ళకంటే విడదీసి పక్కన పెట్టేవాడు. మనం ఏమనుకున్నాం, అదంతా కూడా అంటరానితనం కింద దాని కింద దీని కింద మార్పు చెందిపోయి ఇప్పుడు అందరం కలిసిపోయి రోజు ఇలా ఏంటి చికెన్ పకోడా ఎలా చేయాలి, మటన్ మటన్ బిర్యానీ ఎలా చేయాలి, ఇవి పేర్లు కూడా రకరకాల పేర్లు ఉంటాయి. ఇది ఒక పెద్ద వీడియో తీసి వాడు కోట్లు సంపాదిస్తున్నాడు. వాడి వెనకాల అబ్బో ఇది నాకు తెలిసి సిటీలో ఉన్నటువంటి శాకాహారపు హోటళ్ళన్నీ కూడా మాంసాహారపు హోటళ్ళగా ఎన్నో మారిపోయింది. ఎందుకంటే ఇదే తినటం, ఈ దానవులుగా బతకడం గొప్పగా మనం ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మానవులుగా ఎలా బతకాలి అనేది మర్చిపోవటం వలన ఎందుకు వచ్చింది ఇదంతా కూడా రకరకాలైనటువంటి మాంసభక్షణ వల్ల వచ్చింది. అదివరకు కోళ్ళని ఇట్లా కోళ్ళ ఫారాలు ఉండేవా? అదివరకు ఆలోచించండి. ఏమండి మీ చిన్నప్పుడు ఉందా? మీరు ఎప్పుడో ఏడాదికో 6 నెలలకో ఒక్క కోడిని అల్లుడు గారు వచ్చినప్పుడు లేకపోతే ఇంట్లో పెద్ద బంధువు వచ్చినప్పుడు కోసేవాళ్ళు. ఇప్పుడు రోజు చికెన్. అంతేగా, పైగా మనుషులం, పైకి మనం భక్తులం, భక్తి కూడా పైగా భక్తులం అండి. మనం ఒక జీవి యొక్క కష్టం తెలుసుకోలేని వాళ్ళం భక్తులం. ఎలా భక్తి అంటే ఏమిటి అసలు?